ప్రారంభించడానికి కట్టడానికి పూనుకున్నాడో అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారమే ఆయన ప్రారంభించాలనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మన మూల మాటని మూల వాక్యాన్ని మరొకసారి మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం పిల్లలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపబడెను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపము దాని ఉపకారం అన్నిటి రూపము నిర్మింపబడెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపబడెను. నేను నీకు కనపరచు విధముగా మోషే గారితో చెప్తున్నాడు. మోషే నీకు అనుగుణంగా కట్టుకోవడానికి ఆస్కారం లేదు. ఎవరో ప్లాన్ చేస్తే నువ్వు ప్రారంభించడానికి వీల్లేదు. నేను ఏదైతే నీకు చూపించేశానో ఆ ప్రకారమే ఆ నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాడు పిల్లలు. మరొకసారి మేము జ్ఞాపకం చేస్తున్న పిల్లలు గతించిన దినాలు మనం ఏదైతే విన్నామో ఆయన సన్నిధిని మనుషులతో పాటు ఉంచాలనుకున్నాడు. ఆయన ప్రసన్నతను దేవుడు ఏదో దూరంగా ఉన్నాడని ఆలోచిస్తాం, కానీ దేవుడు ఎవరిని కూడా అనాథలో విడిచిపెట్టేవాడు కాదు. తనతో పిల్లలతో పాటు ఉండాలనుకున్నాడు. అలాగే ఇశ్రాయేలు పెట్టిన మొరలు విని ఐగుప్తు బానిసత్వంలో నడిపిస్తూ అరణ్య మార్గంలో వారికి కొన్ని సూచనలు ఇచ్చేశాడు. మీరు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, మీతో పాటు నేను ఉంటాను, నా ప్రసన్నత మీతో పాటు ఉంటుంది, నేను మీ మధ్య నివసించాలని వారితో మాట్లాడినప్పుడు, మోషతో మాట్లాడినప్పుడు మోషే గారు ఇశ్రాయేలుకి అదే విషయాన్ని తెలియజేశారు. మరి ఆ మందిరాన్ని నిర్మించాలంటే వస్తు సామాగ్రి కావాలి. ఆ వస్తు సామాగ్రి నేను ఇవ్వాల్సింది అవసరం లేదు, అది మీలో నుంచే తీసుకోమన్నాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా తీసుకొస్తారో వారి అర్పణను తీసుకోమని స్వీకరించమన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా అదే ప్రకటించమన్నాడు. ఎప్పుడైతే ప్రకటించారో మోషే గారు వారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అర్పణ తీసుకురావడం ప్రారంభించారు. మరొకసారి నేను ఆలోచన గుర్తు చేస్తున్నా. ఇజ్రాయేల్ అంటే ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తాం, కానీ దేవుని మందిర పనికి హృదయపూర్వకంగా తెచ్చిన అర్పణలు విస్తారమైపోయాడు. ఇజ్రాయేల్ తెచ్చిన అర్పణలు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేల్ అనే చెడువారే కాదు, వారికి మనసు కూడా చాలా గొప్పది పిల్లలు. ఆ అర్పణలు తీసుకొచ్చినప్పుడు అది ఎక్కువైపోయింది, చాలు అని ప్రకటించే వరకు వారు అర్పణలు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ సామాగ్రిని నీ మందిర నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని వారు తెచ్చినప్పుడు దాన్ని పని చేయడానికి బస్సులను దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుడు బలపరిచిన అతనితో పాటు అహోలియాబును వారితో పాటు ప్రజ్ఞ గల మనుషులను దేవుడు ఎన్నుకున్నాడు. వారికి నేర్పినట్టు ఈ మందిర పని నిర్మాణానికి కోరుకున్నారు పిల్లలు. వీరి మధ్యలో ఉండాలనుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలను మనం డివైడ్ చేసాం. దేవుని వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు 12 గోత్రాలను మనం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు వచ్చేసాయి కదా. ఇశ్రాయేలు గోత్రాలను మనం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు వచ్చేసాయి. గుర్తుందా? 3 గోత్రాలు వచ్చేసాయి పిల్లలు. తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి ముందుగా ఆ మందిరానికి చుట్టూ లేవీలు ఉండాలి. తూర్పునేమో మోషే అహరోనుల కుటుంబాలు ఉంటాయి, ఒకవైపునేమో కహాతీలు, ఒకవైపునేమో మెరారీలు, ఒకవైపునేమో గెర్షోనీలు. ఇలా లేవీల కుమారులు 3. అలాగే తూర్పున మోషే అహరోనుల కుటుంబాలు, వీరు కూడా లేవీలు కాబట్టి ఈ యాజకత్వ పరిచయం వీరందరిది కూడా లేవీలు కాబట్టి ఈ మందిరం యొక్క ప్రసన్నత, దీని నుంచి ఆ ప్రభావం ఇశ్రాయేలు తట్టుకున్నట్టు వారు బ్రతుకున్నట్టు దాన్ని చుట్టూ కాపాడాల్సిన బాధ్యత దేవుడు లేవీల మీద పెట్టేశాడు. అందుకని మందిరాన్ని చుట్టూ ఎవరు ఉండాలి? ఆ ప్రాకారం చుట్టూ లేవీలు ఉండాలి. వారి తర్వాతనే 3 గోత్రాలు తలా 3, అంటే 4 దిక్కుల తలా 3 గోత్రాలు ఉండాలి. తూర్పునేమో ఉండాలి, యూదా పాలెం ఉండాలి. ఉత్తరాన, పడమర, తూర్పున యూదా పాలెం ఉండాలి, పడమరనేమో ఎఫ్రాయిము పాలెం ఉండాలి, అలాగే ఉత్తరాన దాను పాలెం ఉండాలి, దక్షిణాన రూబేను పాలెం ఉండాలి. వారితో పాటు ఇంకా 2 గోత్రాలు, అలా 3 గోత్రాలని దేవుడు డివైడ్ చేస్తూ 12 గోత్రాలని అలా డివైడ్ చేశాడు. లేవీలు వారి చుట్టూ ఉండాలి. ఇలా వారి మధ్యలో ఉండాలన్నప్పుడు దేవుని మాట ప్రకారం ఏదైతే సెలవించాడో మోషే అదే రూల్స్ ని ఫాలో అవుతూ మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. అలా పూనుకున్నప్పుడు పిల్లల బసలేలను ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనం చూసేసాం పిల్లల. ఈ ప్రత్యక్ష గుడారం దేవుని స్వర్ణ మందిరము, సాక్షపు మందిరము, సాక్షపు మందసము అని ఎన్నో పేర్లతో పిలువబడిన ఈ ప్రత్యక్ష గుడారము పిల్లల ఈ ప్రస్తుత కాలానికి ఉపమాన రీతిగా ఉందన్న పిల్లల. ఏదైతే మోషే గారు పూనుకున్నారో ఆ కట్టడం అది ఈ ప్రజెంట్ కాలానికి ఉపమాన రీతిగా ఉందనే విషయాన్ని ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చూసాం. అలాగే మాట్లాడుతూ పిల్లల ఆ విషయాలు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పాత నిబంధన గ్రంథము, ఈ ప్రత్యక్ష గుడారము క్రీస్తు వారికి అంటే కొత్త నిబంధనకు, ప్రస్తుత కాలానికి, పరలోక సంబంధమైన వస్తువులకు ఛాయారూపకంగా ఉందన్న విషయాన్ని కూడా మన ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసాం పిల్లలు. ఆ విషయాన్ని ప్రభువు యేసు గారు రిప్లేస్ చేస్తున్నాడు. ఆ
ఆయన దాన్ని రిప్లేస్ చేస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని క్రొత్త నిబంధనలో ప్రవేశించిన వారు రిప్లేస్ చేస్తున్నాడు. ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తున్నాడు. అలా మాట్లాడుకుంటూ మొట్టమొదటిగా మనం ఈ ప్రాకారం నుంచి ముందుకు వెళ్తున్నాం. ఈ మందిరాన్ని మనం ప్రత్యక్ష గుడారంలో ముఖ్యంగా కనిపించే 3: ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణాన్ని చుట్టూ ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి కావాల్సిన కొలతలు కూడా దేవుడు ఇచ్చేశాడు. అది మనం విన్నా కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ప్రాకారము ఉత్తరాన 100 మూరలు, దక్షిణాన 100 మూరలు, తూర్పున 50 మూరలు, పడమర 50 మూరలు. ఈ 100 మూరల్లో ఇంచుమించు 20 స్తంభాలు ఇచ్చాడు. పిల్లలు 20 స్తంభాలు ఇచ్చాడు. ఆ స్తంభాలు దాని గ్యాప్ 5 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. ఇలా మాట్లాడుతూ ఉత్తరాన అదే కొలత ఇచ్చాడు, దక్షిణాన కూడా అదే కొలత ఇచ్చాడు, తూర్పున 10 స్తంభాలు, పడమర కూడా 10 స్తంభాలు. ఇలా తెల్లటి తెరలతో దేవుడు ప్రాకారాన్ని ఏర్పాటు చేయమని చెప్పేశాడు. అలాగే తూర్పున వచ్చేసరికి తూర్పున 3 భాగాలు చేశాడు. మధ్యలోనేమో 20 మూరలు, అటువైపున 15 మూరలు, ఇటువైపున 15 మూరలు. ఈ 50 మూరల్ని 3 భాగాలు చేస్తూ మధ్యలో ఏమన్నాడంటే ద్వారం పెట్టాలన్నాడు. ఈ స్తంభాలు కూడా 10 కనుక ఇటు 3 స్తంభాలు, అటు 3 స్తంభాలు, మధ్యలో 4 స్తంభాలు. ఈ ద్వారాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసాం. స్తంభాలు అది ఒంటరిగా నిలబడడానికి వీలు లేదు, అది ఇత్తడి దిమ్మల్లో ఉండాలి. మనం కూడా ఈ క్రైస్తవ జీవితానికి దేవుడు ఏం చేశాడంటే, ఇది పాత నిబంధన ఏదైతే ఉందో ఈ ప్రత్యక్ష గుడారం ప్రస్తుత కాలానికి ఉపమాన రీతిగా ఏదైతే తెలియజేశాడో అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల జీవితాన్ని కూడా దేవుడు స్తంభాలతో పోల్చేశాడు. అలాగే విశ్వాసుల జీవితాన్ని కూడా స్తంభాలుగా పోల్చేశాడు. క్రైస్తవ జీవితంలో రక్షణ తీసుకొచ్చిన మనం కూడా ఒక స్తంభాలుగా ఉండాలి. స్తంభం ఎలా ఉంటుంది, దానికి ఉన్న లక్షణాలు ఏంటో మాట్లాడుకుంటూ అది నిలకడగా ఉంటుందనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. మనం కూడా మన విశ్వాస జీవితంలో నిలకడగా, కదలని వారిగా, స్థిరులుగా ఉండాలి. మన ప్రయాసం ఏది కూడా వ్యర్థంగా అనే విషయంలో మనం గుర్తిరిగి బ్రతకాలని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం పిల్లలు. అలాగే పిల్లల స్తంభము ఒంటరిగా నిలబడడానికి లేదు. ఎలాగైతే ఇత్తడి స్తంభాలు దిమ్మెల్లో ఉంచేసాడో మనం కూడా పునాది మీద ఉండాలి. ఆ పునాది క్రమం వేసిన వారే ఆయన మీద మనం నిలబడాలి. ఏదైతే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి మీద అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నట్టుగా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి లేదు పిల్లలు. రక్షణకు వచ్చిన మనం కూడా ఆయన అంటుకొని బ్రతకాలి. మనం బహుగా ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు. మన ప్రాకారం గురించి మాట్లాడడం విన్నాం. అలాగే ద్వారం గురించి మాట్లాడుతూ తూర్పున ద్వారం ఉంది. ద్వారం గుండానే మనం వెళ్ళాలి. తూర్పు నుంచే వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలంటే అలాగే క్రీస్తు వారికి సాదృశ్యమైన ఈ మంది ప్రత్యక్ష గుడారం రక్షణలోకి రావాలంటే క్రీస్తుల ద్వారా రక్షణ కలుగుతుంది. ఈ నామంలో ప్రపంచంలో ఈ ఆకాశం కింద ఏ నామంలో కూడా రక్షణ లేదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, మన పాపాలు కడగబడాలన్నా ఆయన రక్షణలోకి రావాలి. ఆయన నామం క్రిందనే మనకు రక్షణ ఉందనే విషయాన్ని మనం గుర్తుగా వెళ్ళాలి. దీని ప్రాకారాన్ని దాటి తూర్పున ద్వారాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తే మనం మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠం పిల్లలు. ఆ బలిపీఠం ఎక్కడుందో మన విషయం చూద్దాం పిల్లలు. నిర్గమకాండం 40వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 6వ వచనం. ప్రత్యక్ష గుడారము మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠము ఉంచవలెను. సరిపోతుంది. ప్రత్యక్ష గుడారము మందిరము ద్వారము ఎదుట దహన బలిపీఠము ఉంచవలెను పిల్లలు. ప్రత్యక్ష గుడారము ఈ ద్వారం నుంచి ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేది ఏదంటే, మనం చూస్తున్నట్టుగా బలిపీఠమే ముందు కనిపిస్తుంది పిల్లలు. ద్వారం నుంచి నువ్వు ఎంట్రీ అవుతూనే కనిపించేది ఏంటంటే బలిపీఠం. అక్కడే ఉంచున్నాడు పిల్లలు. దాని కొలతలు ఇస్తున్నాడు. ఏ రీతిగా కట్టడంలో ఆ కొలతలు ఇస్తూ చూద్దాం పిల్లలు. ఆ కొలతలు చూడండి. 27వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట్లాడుతున్నాడు పిల్లలు. 27వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట్లాడు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలను దాని కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగిపోవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూరలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమరకు చేరినట్లు దిగువన బలిపీఠం గట్టుకున్న దాన్ని ఉంచవలను. సరిపోతుంది పిల్లలు. నిజంగా ఆయన కొలతలు కూడా చూడండి పిల్లలు. సాక్షాత్తు దేవుడే కొలతలు ఇస్తున్నాడు పిల్లలు. మోషే గారు తన ప్రణాళిక ప్రకారం తనకు అనుకున్నట్టుగా చేయలేదు. ఇశ్రాయేలు ఎవరో దానికి రూపకల్పన చేసినట్టుగా లేదు పిల్లలు. దేవుడు మరొకసారి ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటాడు. 25వ అధ్యాయంలో మనం చూస్తాం, నేను ఏ రీతిగా నీకు కనపరిచాను, ఏ
చూపించాను, దాని ప్రకారంగా చేయమంటున్నాడు. అలాగే కొలతలు ఇస్తున్నాడు పిల్లలు. ఈ ప్రాకారంలోకి మనం ఎంటర్ అవుతున్న ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తూనే మనకు కనిపించేది బలిపీఠం పిల్లలు. ఆ బలిపీఠాన్ని కట్టడానికి కూడా కొలతలు ఇస్తున్నాడు. దాని పొడుగు 5 మూరలు అంటున్నాడు, వెడల్పు 5 మూరలు, దాని ఎత్తు 3 మూరలు ఉన్నాడు పిల్లలు. దాన్ని చేయవలసింది కర్రను వాడాలనుకుంటే తుమ్మ కర్రనే వాడమంటున్నాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లలు, ఇంకా మాట్లాడుతూ 4 మూరలను దానికి కొమ్ములు చేయమని. అది ఎలా ఉండాలంటే ఒకదానితో ఒకటి ఏకాండంగా ఉండాలి, ఇట్లా అగెనిస్ట్గా ఉండాలి పిల్లలు. దానికి ఆపోజిట్ గా ఉండాలి, కరువుడుగా నకీషి పనిగా ఉండాలి. దాన్ని చేయవలసిన విధానం అంతా కూడా చెప్పేస్తున్నాడు పిల్లలు. ఇంకా దానికి ఒక జల్లెడ కావాలి. ఆ జల్లెడ ఏంటంటే ఆ బలిపీఠం మధ్యలోంచి సగం భాగంలో దిగినట్టుగా ఉండాలి. దాన్ని పడిపోకుండా సపోర్ట్ కొరకు ఉంగరాలు కూడా పెట్టమన్నాడు. ఇంకా దాని చుట్టూ 2 వైపులా 2 ఉంగరాలు పెట్టమన్నాడు. దానికి మోత కర్రలు కూడా చేయమన్నాడు పిల్లలు. ఎందుకంటే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా, మందసం చూసినా, అలాగే బల్ల చూసినా, సన్నిధి బల్ల చూసినా, ధూపవేదిక చూసినా, ఈ బలిపీఠం చూసినా, గంగాలను చూసినా మనకు ఒక విషయం గుర్తుకొస్తుంది పిల్లలు. దానికి ఉంగరాలు ఉంటాయి, మోతకర్రలు ఉంటాయి. ఎందుకు అంటే మీరు అరణ్య మార్గంలో ఉన్నారు, దేవుడు ఆజ్ఞాపిస్తే మళ్ళీ వెంటనే అక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోవాలి. ఆయన యొక్క ప్రసన్నత, ఆ మేఘము దాని మీద కమ్మిన వారు అక్కడ నిలిచిపోవాలి. ఎప్పుడైతే మేఘము పైకెత్తబడుతుందో వీరు అరణ్య మార్గ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలి. అది రాత్ర పగల సంబంధం లేదు పిల్లలు. అందుకని ప్రతిదాన్ని మనం మోసుకొని వెళ్ళాలి కాబట్టి అందుకని మోతకర్రలు వాడమన్నాడు. దానికి ఉంగరాలు ఉండి మధ్యలో మోతకర్రలు ఉంటాయి పిల్లలు. ఆ మాట ఒకసారి చూడండి పిల్లలు. ఆ మాట చదువుకున్న తర్వాత ఒక మనం వీడియో క్లిప్ చూసి మనం ముందుకెళ్తాం. చూడండి పిల్లలు, 27వ అధ్యాయం 6వ వచనం నుంచి. మరి బలిపీఠం కొరకు మోత కర్రలను చెవులను, ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఎక్కడ రేపు పొదిగిపోవాలను. ఆ మోత కర్రలను ఆ ఉంగరంలో చునపవలను. బలిపీఠము మోయటకు ఆ మోత కర్రలను దాని 2 ప్రక్కల ఉండవలను. సరిపోతుంది పిల్లలు. బలిపీఠాన్ని మోయాలంటే పిల్లల ఎప్పుడు మోతకర్రలు వాడుతూనే ఉండవాలి. అలాగే మనం సన్నిధి అల్లు చూసినా, మందసం చూసినా, ఆ ఉంగరాల్లో మోతకర్రలు ఎప్పుడు కూడా తీయడానికి కూడా ఆస్కారం లేదు పిల్లలు. అది అలాగే ఉండాలి, ఎందుకంటే మోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ క్లిప్పింగ్ చూడండి, అది ఎలా ఉందో చూడండి కాస్త దాని లైట్స్ ఆఫ్ చేయాలి. ఈ ఉంగరాలు కనిపిస్తుంది కదా పిల్లలు, బయటకు ఉన్న ఉంగరాలు, అందులో నుంచి మోతకర్రలు ఉండాలి. ఈ ద్వారం పిల్లల, ద్వారం నుండి మనం లోపలికి వెళ్తే ముందుగా ఉండాల్సింది బలిపీఠం. మనం ముందుగా కనిపించాల్సింది బలిపీఠం. ఈ బలిపీఠానికి కొలతలు కూడా మనం చెప్పినట్టుగా 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు పిల్లలు. 4 కొమ్ములు 4 భాగాలుగా ఉండాలి, 4 విధాలుగా ఉండాలి. అది నకీషి పనిగా ఉండాలి. ఈ చుట్టూ కనిపిస్తాయి కదా, ఇటు 2 ఉంగరాలు, అటు పక్కన కూడా 2 ఉంగరాలు ఉంటాయి. అందులో ఎందుకంటే మోతకర్రలు పెట్టి మోసుకోవడానికి వీలుగా ఉండాలి పిల్లలు. ఈ కరెంటులు, ఈ జల్లెడ, ఈ సామాగ్రి ఇవన్నీ కూడా ఇత్తడితోనే చేయమన్నాడు. ఒక విషయం మాత్రం మర్చిపోదు, ఇది ఏది చూసినా, ఏది నాకున్నా, లైట్స్ ఆఫ్ చేయాలి, ఏది గుర్తున్నా, ప్రాకారంలో ఉన్న బయటి వస్తువులన్నీ కూడా ఇత్తడితోనే చేయబడ్డాయి. లోపలి భాగం అంతా కూడా మేలిమి బంగారంతో చేయబడిన విషయాలు పిల్లలు. ఈ బలిపీఠాన్ని ఎవరు ద్వారం కూడా లోపలికి వస్తారో అది ప్రతి ఒక్కరికి కళ్ళకు సాదృశ్యంగా కనిపించాల్సింది. నిజంగా బలిపీఠం యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకునే పిల్లలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలాసార్లు దీని గురించి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఈ బలిపీఠం సైజు కొలతలు అన్ని ఇచ్చేసారు కదా, ఇదంతా కూడా తుమ్మకర్రతో చేయమన్నాడు. అలాగే దీన్ని ఇత్తడిని పొందుపరుచుకున్నాడు, దాంతోపాటు పొదుగుమని చెప్పేసారు పిల్లలు. ఇత్తడికున్న లక్షణం ఏంటంటే పిల్లలు, అది ఎంతటి వేడినైనా ఓర్చుకుంటుంది పిల్లలు. తుమ్మకర్రకున్న లక్షణం ఏంటి, ఏ రోజు కూడా అది తుప్పు పట్టదు, అది చెదలు పట్టదు పిల్లలు. అది చాలా కాలం వరకు నిలవ ఉంటుంది పిల్లలు. నిజంగా ఈ పాత నిబంధన, ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాను కదా, ఇది ఛాయారూపకంగా ఉన్నాను. ఇది నిజానికి నీడ పాత నిబంధన అన్న పిల్లలు. నిజము ప్రవరేసులో అది పరలోక సన్నిధిని ఆయనే సాక్షాత్ దేవుడు ఈ లోకాన్ని పంపించిన విధానం బట్టి ఆయన సన్నిధిని చూపించేశాడు పిల్లలు ప్రపంచానికి. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి మనతో పాటు నివసించును అన్నాడు. ఆ సన్నిధిని ఆయన చూపించేశాడు పిల్లలు. నిజంగా ఈ ప్రత్యక్ష గుణము ఆయనను రిప్లేస్ చేసింది. ఆయన ఈ ప్రత్యక్ష గుణాన్ని రిప్లేస్ చేశాడు పిల్లలు. ఇంకా కొలసీలు రాసిన పత్రికలో ఒక మాట చూస్తూ మనం ముందుకు వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం
10వ వచనం పిల్లలు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉండాలని పిల్లలు. నిజంగా తీసుకెళ్ళ అందరూ కొలసల రాష్ట్రపతి 2:10 వచనం. ఇది నిజ స్వరూపము క్రీస్తులో ఉండాలని పిల్లలు. ప్రతిదీ కూడా ఛాయారూపకంగా ఉన్న ఈ పాత నిబంధన గ్రంథాన్ని, ఈ ప్రత్యక్ష గుడాన్ని క్రీస్తు వారు రిప్లై చేశారు. ఆ ద్వారాల్లో మనకు క్రీస్తు వారు కనిపిస్తారు, ఆ స్తంభాల్లో ఆ పునాదులు క్రీస్తు వారు కనిపిస్తారు. ఈ బలిపీఠం కూడా ఆయనకు సాదృశ్యమైన బలిపీఠం పిల్లలు. ఇతడుకున్న లక్షణం ఎలా ఉందంటే వేడిగా తట్టుకుంటుందో శిలువ మరణాన్ని ఎంతలా తట్టుకున్నాడో ఆయన వైపు చూడాలి పిల్లలు. నిజంగా ఆ బలిపీఠము క్రీస్తు యేసు వారి యొక్క శిలువ మరణం పిల్లలు. ఆ బలి ప్రవరి యేసు వారికి సాదృశ్యంగా ఉంది పిల్లలు. ఈ పాత నిబంధన అంతా కూడా ప్రత్యక్ష గుడారము ఆయనని రిప్లై చేసిందనడానికి మరొక సాదృశ్యం పిల్లలు. అనువనువున వెతికితే ఆయన దొరుకుతాడని అంటాం కదా. ఈ బలిపీఠం, ఈ ప్రత్యక్ష గుడారం అన్ని విధాలుగా వెతికిన ఆయన ఇట్టే కనబడిపోతాడు పిల్లలు. ఈ బలిపీఠం గురించి మనం ఆలోచిస్తే పిల్లల ఇత్తడి పొదుగుమన్నాడు, తుమ్మకర్రతో చేయమన్నాడు. నిజంగా ఆయన సంపూర్ణమైన మాన్యత, సంపూర్ణమైన పరిపూర్ణతకు లక్షణం పిల్లలు. నిజంగా ఆ తుమ్మకర్ర ఆ వేడి ఎంతలా తప్పుకుందో, ఆయన శిలువను ఎంతలా అనుభవించాడో, ఈ యొక్క మాట కూడా పలకని రీతి ఆయన ఎంతలా అనుభవించేశాడో మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లల ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు, ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ తప్పు చేసినప్పుడు వారు కొన్ని నిబంధనలు పెట్టేశాడు. బలిని అర్పించమన్నాడు. కొన్ని 5 రకాల బలులు ఇచ్చాడు పిల్లలు. ఆ బలిని అర్పించినప్పుడు నిజంగా వారి పక్షంలో యాజకుడు బలి అర్పించినప్పుడు వారి దేవునికి అర్పణగా అర్పింపబడిన తర్వాత దాన్ని బట్టి సువాసన బట్టి కానీ, ఆ బలి అర్పింపబడిన దాన్ని బట్టి కానీ దేవుడు వారి పాపాలను క్షమించినట్టుగా, తప్పుకు పరిహారం పొందినట్టుగా పాత నిబంధనలు చూస్తాం పిల్లలు. ఒకప్పుడు వారికి ఇచ్చిన నిబంధనలు కనుక మనం ఆలోచిస్తే పిల్లలు 5 రకాల బలులు ఇచ్చాడు కదా. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, 5 పాప పరిహారార్థ బలి. గుర్తుండిపోతే కదా, నిద్రలో లేపినా గుర్తుండాలి పిల్లలు. దాని కొలతలు కానీ, అలాగే ఇశ్రాయేలు 12 గోత్రాలను డివైడ్ చేసినప్పుడు ఏ భాగంలో ఎవరున్నారు ఆ విషయాలు కానీ, అలాగే ఈ బలిపీఠం మీద అర్పింపబడే బలులు కానీ ఇట్టే గుర్తుండిపోవాలి. ఎన్ని బలులు? 5. మొదటిది దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, అలాగే పాప పరిహారార్థ బలులు పిల్లలు. ఈ 5 బలులు వాళ్ళకి ఇచ్చేసాడు పిల్లలు. నిజంగా రాను సమాజం గురించి మనం ఆలోచిస్తే పిల్లలు, ఎప్పుడైతే బలి అర్పింపబడుతుందో ఈ ప్రాకారంలోకి ఎవరైనా రాగలుగుతారు, ద్వారం ఉన్న ఎవరైనా రాగలుగుతారు. ఆ బలి అర్పింపబడినప్పుడు నిజంగా వారి యొక్క హృదయంలో ఒక ఆలోచన రావాలి. నా నిమిత్తం ఒక బలి అర్పింపబడుతుందన్న ఆలోచన మనకి కలిగి ఉండడానికి ద్వారం కూడా వెళ్ళగానే మొట్టమొదటిగా కనిపించాల్సింది బలిపీఠం అన్నాడు పిల్లలు. ఆ బలిపీఠానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇత్తడితో చేయమన్నాడు. ఆ ఇత్తడి సామాగ్రిని, చెక్కతో చేసే సామాగ్రిని దాని చుట్టూ ఇత్తడి పొదుగుమన్నాడు. అలాగే దాని బలి పశువులు కూడా అక్కడే కట్టేయమనడానికి కావాల్సిన సామాగ్రి కూడా అక్కడే ఉంచమన్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే పిల్లల లోతుగా కనుక మనం ఆలోచిస్తే దీని యాజక పరిచర్య అంతా దేవుడు ఏం చేశాడంటే లేవులకు ఇచ్చేశాడు. అలాగే వారితో పాటు వారి చుట్టూ ఉండే లేవి కుమారులైన కహాతు, గెర్షోన్, అలాగే మెరారి, ఈ ముగ్గురి కూడా సేవా సంబంధమైన పనిని అప్పగించేశాడు. కొంతకాలానికి ఏమైందంటే పిల్లరా, ఈ కహాతు కుటుంబాల నుంచి కోరావు సంతతివాడు కోరావు ముందుకు వచ్చిన తర్వాత తనతో పాటు దాతాను, అభిరాములు కూడా ఏకమై మోసే ఆరోల మీద తిరుగుబాటు చేసేసారు. యాజకత్వం మీరే చేయాలా? ఇశ్రాయేలు పరిశుద్ధులు మీరేనా? మేము కామా? ప్రతివాడు పరిశుద్ధుడే. ఈ సేవా సంబంధమైన పని నుంచి కాకుండా యాజకత్వాన్ని కూడా వీరు హెచ్చించుకుంటారు. యాజకత్వం కూడా మాదే అని హెచ్చించుకుంటారు పిల్లలు. హెచ్చించుకున్న సందర్భంలో నిజంగా మోషే గారు చాలా బాధపడిపోయి, నిజంగా ఎవడు పరిశుద్ధుడు, ఎవడు ఆయన సన్నిధిలో నిలవాడో దేవుడి మరణాలు దేవుడే తీర్పిస్తాడు. వారందరికీ మనమందరం వారితో పాటు ఈ దాతను, అభిరాములతో పాటు కోరాలతో పాటు 250 మంది ఏకమైపోతారు పిల్లలు. సంఘానికి వ్యతిరేకంగా మనకు గుంపును పోగేసుకుంటారు. మోషే గారు అంటారు, రేపటి దినాన మీరు మీ ధూపార్తిని బలిపీఠం దగ్గరికి తీసుకుని రండి, మేము కూడా మా పక్షాన్ని మేము కూడా తీసుకుని వస్తాం. దేవుని సన్నిధిలో ఎవడు పరిశుద్ధుడో, దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడో, దేవుడు ఎవరిని పరిశుద్ధిగా చేరుస్తాడో ఆయన నిర్దేశిస్తాడు. అందుకని మీరు కూడా రమ్మన్నప్పుడు ఉదయకాలంలో తెల్లవారుజామున వచ్చినప్పుడు పిల్లల నిజంగా ఆ మాటలు దేవుని వద్ద విన్నవించుకున్నప్పుడు వీళ్ళు కూడా దేవుని ఉగ్రతకు లోనైనప్పుడు సామాన్యంగా చనిపోతే జనులు మామూలుగా లెక్క చేయలేము. అందుకని తండ్రి మీరు ఎలా ఉండాలంటే ఈ సమాజం గుర్తెరిగినట్టు ఉండాలి, వారి హృదయాలు చొచ్చుకునేటట్టుగా ఉండాలి, వారికి భయం కలిగించినట్టుగా ఉండాలని దేవునికి ఎదుట మోసే ప్రార్థించినప్పుడు పిల్లరా ఎలా ప్రార్థిస్తారంటే ఆ మాటలు వింటే కూడా మనకు ఆశ్చర్యం అవుతాయి పిల్లలు. భూమి నెరవేర్చి అలాగే మింగివేయినట్లు తండ్రి గొప్ప సూచక్రియను చూపించమంటాడు పిల్లలు.
సమాజం పక్కకు తప్పిపోండి. మీరు అక్కడ నుంచి కోరావు కుమారుల నుంచి దాతాను అభిరాముల సమూహం నుంచి వారి కుటుంబీకుల నుంచి మీరు సమాజం అంతా తప్పుకోమన్నప్పుడు మీరు తప్పుకున్న వెంటనే పిల్లల భూమి నెరవేర్చి దాతాను అభిరాములతో పాటు కోరావు కుటుంబీకులు కూడా మింగేసింది పిల్లలు. అది చూసి చాలా మందిలో భయం పుట్టింది పిల్లలు. 200 మంది 50 మంది చనిపోతారు పిల్లలు. ఇలా చనిపోయిన తర్వాత యాజకుడు మోషే ఆరాధనకి యాజకత్వం అనిగించింది. మోషే కూడా అంటాడు, మీరు ఆల్రెడీ సేవ పరిచర్లు ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఈ యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నావు? అలా అన్నప్పుడు పిల్లల రేపు మళ్ళీ మరుసటి దిన సంఘం అంతా కూడా మోషే ఆరాధనకి సనుక్కుంటారు పిల్లలు. సనుక్కున్నప్పుడు తెగులు వెంటనే ప్రారంభమైపోతుంది. తెగులు స్టార్ట్ అయిపోయి దహించుకుంటూ వస్తూనే ఉంటుంది పిల్లల, సమాజంలో కూలిపోతూనే ఉంటారు. అందులో వెంటనే మోషే అంటాడు, ఆహారానికి నువ్వు వెళ్ళి ధూపం వేసి నిజంగా మార్చుకున్న పిల్లలు మార్చేసుకుంటున్న ముందు పిల్లలు సంఖ్యాకాండం అప్పుడు యెహోవా మోషేకు సెలవిచ్చెను, ఈ యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరు ఇట్లనెను, ఆ అగ్ని మధ్య నుండి ఆ దుర్పార్కులను ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి. ఆ అగ్ని దూరముగా సెలుము, పాపం చేసి తమ ప్రాణములతో మొక్కు తెచ్చుకున్న వీరి దుర్పార్కులను తీసుకుని బలిపీఠమును తప్పుగా వెడల్పైన రేపులను చూద్దాం పిల్లలు. 40 నుంచి చూద్దాం పిల్లలు. 40-43 చూద్దాం పిల్లలు. 6వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 44 నుంచి ఇప్పుడు మాట్లాడుతాం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే ఆరోనులకు విరోధంగా సనుగొనుచు, మీరు యెహోవా ప్రజలను చంపిద్రని చెప్పి సమాజము మోషే ఆరోనులకు విరోధంగా కూడిందంట పిల్లలు. మన ప్రత్యేక గుడారంలోకి తిరిగి చూడగా ఆ మేఘం దానికి కమ్మెను, యెహోవా మహిమయే కనబడెను. మోషే అహరోను ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజమును మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపజేయను మోషకు సెలవుగా వారు సాగిలో పడ్డాయి. అప్పుడు మోషే నీ ద్వీపాటను తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం నుండి వెళ్ళి వారి నీతో ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధిలో బయలుదేరిన తెగులు మొదలు పెట్టినని అహరోను చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండిన కాగా అతను ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. సరిపోతుంది పిల్లలు. నిజంగా తెగులు ఆగడానికి బలిపీఠం యొక్క నిప్పులు తీసుకొని ధూపార్తిని తీసుకొని వచ్చి మధ్యలో నిలబడినప్పుడు అహరోను ఆ తెగులు ఆగిన పిల్లలు. ఎంతమంది చనిపోయారు చూడండి పిల్లలు, కిందికి చూడండి పిల్లలు. అతడు చచ్చిన వారిని బ్రతికిన వారిని మధ్య నిలవగా ఆ తెగులు ఆగిన. కోరావు తిరుగుబాటు చనిపోయిన వారు కాక 14,700 మంది చనిపోయారట పిల్లలు. అది ఎలా అయిందంటే పిల్లల బలిపీఠం యొక్క నిప్పులు తీసుకొచ్చి అహరోను ధూపార్తిని పట్టుకొని మధ్యలో నిలబడిన తర్వాత వారికి ప్రాణానికి ప్రాయచిత్తం చేసినట్టుగా మనం చూస్తాం పిల్లలు. నిజంగా ఒక రక్షణ భాగ్యం కావాలంటే బలిపీఠం దగ్గరికి రావాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. దాతాను అభిరాములతో పాటు కోరావు కూడా చనిపోయారని మనం మాట వింటాం కదా. కోరావు చనిపోయాడు పిల్లలు, కోరావు కుమారులు చనిపోలేదు అని మాట్లాడతారు పిల్లలు. నిజంగా ఈ బలిపీఠం మీద రాను ఏమైపోయిందంటే పిల్లల కోడెని కానీ పావురాన్ని కానీ వధిస్తున్నారు. ప్రాయచిత్తం కలిగిందనుకొని మాటికి తిరిగి అదే పాపాన్ని చేస్తున్న సందర్భంలో కోరావు కుమారులు ఒక అద్భుతమైన కీర్తన రాశారు పిల్లలు. ఆ కీర్తనలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం పిల్లలు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం మొదటి నుంచి మాట చూడండి పిల్లలు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకంగా కుడికి చెవియొకుడి అనే మాటలు తెలియజేస్తున్నాడు పిల్లలు. నిజంగా ఎందుకు చెవియకుమంటారంటే పిల్లరా, ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే యాజకుడు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? బలులు అర్పించమన్నాడు. 5 రకాల బలులు అర్పించమన్నాడు కదా, ఇందాక మనం విన్నాం కదా. 5 రకాల బలులు అర్పించమన్నాడు. గొర్రెను తెచ్చినప్పుడు కానీ దాని మీద అపరాధం చేసిన వాడు నుదుటి మీద చేతుల నుంచి యాజకుడికి ఇచ్చినప్పుడు యాజకుడు బలి అర్పించి రక్తాన్ని ప్రోక్షించి ఆ దహన బలిగా చేసినప్పుడు ఆ యాజకుడు చేసిన బలిని బట్టి ఇతనికి ప్రాయచిత్తం కలిగేది. ఎవరికి? అపరాధం చేసిన వాడికి. ఇది సమాజం ఎలా అయిపోయిందంటే రాను గొర్రెలు కోడెలు అయిపోయినా కానీ తన నిమిత్తం తన సహోదరుడు అర్పించే రీతికి అయిపోయింది సిచ్యువేషన్. వారి ఇంటి కోడ లేనప్పుడు తన సహోదరుల నుంచి అరువు తెచ్చుకుని మరి బలు అర్పించే రీతికి అయిపోయింది పిల్లలు. ఎందుకంటే పాపానికి ప్రాయచిత్తం కలవడానికి. అందుకనే కోరావు కుమారులు ద్వార బంధకులకు కాపర్లుగా ఉన్నారు, ద్వారానికి బంధకులుగా ఉన్నారు. ఈ ప్రత్యక్ష గుడారంలోకి ఎంట్రెన్స్ లోకి లోపలికి వెళ్తారు కదా, ఆ ద్వారానికి కాపర్లుగా 2 ఉన్నారు పిల్లలు. అక్కడ సేవా సంబంధమైన పనిని దేవుడు కాహాతీయులకు ఇచ్చాడు. అలాగే అక్కడ నుంచి రాను ఏమైపోయిందంటే కాహాతు కుటుంబీకులు ఈ కోరావు కుమారుల వారు ద్వార బంధకునికి
ఈ ద్వారం దగ్గర ఎంట్రన్స్ లో ఉండి వచ్చే వారిని చూస్తూ చూస్తూ బాధతో హృదయం నొచ్చుకొని అప్పుడు రాబడిన ఈ కీర్తనలో సర్వజనులారా మీరు ఆలకించుడి. ఏమని చెప్తున్నారంటే ప్రియులారా 7వ వచనం, ఎవడునూ ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు అంటున్నాడు. పిల్లలు, మీరు అనుకుంటున్న గొర్రెలో పొట్టెల్లో అర్పించేసినంత మాత్రం నీకు ప్రాయశ్చిత్తం జరిగింది అనుకుంటున్నావు. అలాగే నీ సహోదరు దగ్గర లేకపోతే నువ్వు అరువు ఇచ్చేసి మరి బలు అర్పించేసి వారికి ప్రాయశ్చిత్తం కలిగింది అనుకుంటున్నావు. నిజంగా ఇంకా మాట్లాడుతూ ప్రియులరా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరగా అట్లు ఉండవలసింది. నిజంగా ఆ మాటలు ఎంత నొచ్చుకుని మాట్లాడుతున్నాడు ప్రియులరా. బలు అర్పించడానికి ఇజ్రాయేలు క్యూ కడుతున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి ద్వారపాలకులుగా ఇద్దరు ద్వారపాలకులుగా ఈ కోరవు సంతతి చెందిన ఈ కోరవ కుమారులు ఉన్నారు ప్రియులరా. ఇజ్రాయేల్ వస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, ప్రాయశ్చిత్తం కలుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వచ్చిన వారే మళ్ళీ వస్తున్నారు, వచ్చిన వారే మళ్ళీ వస్తున్నట్టు అర్థమైంది పిల్లలు. తప్పు ఆగట్లేదు, అక్కడ పాపము ఆపట్లేదు. ఒకసారి తప్పు చేసిన తర్వాత లోపలికి వచ్చేసి బలి అర్పించిన తర్వాత ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు మరి ఆగిపోవాలి కదా, మళ్ళీ కనిపించదు. మళ్ళీ అదే వ్యక్తి వస్తున్నాడంటే మళ్ళీ తప్పు చేశాడు. నిజంగా ప్రాయశ్చిత్తం కలుగుతుందని మీరు అనుకుంటారు కదా, కలగట్లేదయ్యా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తిరగదు, అట్లా ఉండవలసిందని ఆ ప్రాణ విమోచన ధనాన్ని తీర్చివేయడానికి, అది ఎన్నటికీ ఉండకుండా దాన్ని తీర్చివేయడానికి ఒక మహాత్ముని ఒక పరమాత్ముని యొక్క కుమారుడు వస్తాడని ప్రవచన పూర్వకంగా రాబడిన కీర్తనలు ప్రియులైన ఆ బలిపీఠాన్ని రిప్లేస్ చేస్తూ ప్రభు నేసినవారు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మాట మాట్లాడుకోగలరు. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే ప్రతిసారి ఏదైతే ఇశ్రాయేలు అర్పిస్తున్నారో ఆ బలులు అర్పించడం చేత ఏదైనా పాపలు నాకు వచ్చుచున్నవి, ఎలానగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేసిన అసాధ్యము అంటున్నాడు పిల్లలు. వారు అంతటితోనే సంతోషపడిపోతున్నారు, ప్రాయశ్చిత్తం కలిగింది అనుకుంటున్నారు, కానీ మళ్ళీ తిరిగి తప్పు చేస్తున్నారు. కానీ ఆ పాపాలు ఎన్నటికీ ఉండకుండా పోవడానికి గొర్రెల యొక్క రక్తము మేకల యొక్క రక్తము పాపాలకి ప్రాయశ్చిత్తం కలగనివ్వదయ్యా, అది చేయనివ్వదు. అందుకు కావాల్సింది అది ఆ రుణం ఎప్పటికీ ఉండాల్సింది, దాన్ని తీసివేయాలంటే ఒక పరమాత్మని యొక్క కుమారుడు రావాల్సింది. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చినవి పూర్ణ హోమములను పాప పరిహారమైన బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నిజంగా ఆయన పాత దాన్ని పిల్లల కొత్తది ఒకటి వచ్చిందంటే పాతది ఏమైపోయింది పిల్లల, కొత్తది వచ్చింది పాతది ఏమైపోయింది. ఇప్పుడు మనం ఒక్కదాన్ని కొత్తది అంటున్నామంటే ఏమైపోయింది, అంతకుముందు వాడింది పాతది అయిపోయింది. ఆయన ఏమంటే చాలా మంది అంటే కొట్టేశాడు అంటే ఇంకా చాలా మంది ఒప్పుకోరు. ఆయన పాత నిబంధనలు కొట్టేశాడంటే మనం అంతకుముందు కూడా మనం విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక రన్నింగ్ రేస్లో ఉంది, హుస్సేన్ బోల్ట్ తెలుసు కదా. సపోజ్ ఒక 1 మీటర్లో అంటే ఒక నిమిషంలో ఒక 70 మీటర్ల పరుగుని ఆయన పూర్తి చేసి అనుకుందాం. 100 మీటర్ 70 100 మీటర్ అనుకుందాం. 100 మీటర్ ఆ డిస్టెన్స్ ని ఒక నిమిషంలో పూర్తి చేశాడు ఈ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఆ 100 మీటర్ని 50 సెకండ్లోనే పూర్తి చేశాడు. ఇప్పుడు పాతది రికార్డు ఉందా పోయిందా, అది నీ తిరిగి రాశాడు కదా. అలాగే ప్రియులరా ఆ మాట మాట్లాడుతూ ప్రియులరా ఇంకా చూడండి ప్రియులరా 9వ వచనం నుంచి ఆయన నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నది. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయించున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడడం చేత ఆ చిత్తం బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నమాట పిల్లలు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మాటికి తప్పు చేసిన దాన్ని బట్టి గొర్రెలో మేక పిల్లలు తీసుకొచ్చేసి పావులను తీసుకొచ్చి బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఇది సదాకాలం నిలవడానికి ఆయన ఒక్కసారి అర్పింపబడ్డాడు పిల్లలు. ఆ మాట కూడా చూడండి పిల్లల 12వ వచనం. ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదం ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించేశాడు.
నిజంగా ఇప్పుడు మాటి మనకి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఆయనలో రక్షణ తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత సరిపోతుంది. నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లేదు. సర్వ మానవాళి కొరకు ఆయన వచ్చేసాడు. ఇప్పుడు సామంతులేని, ధనికులేని, దరిద్రులేని ఎవడైనా సరే ఆయన అంటున్న పూర్వ కుమార్తెలు అదే మాట్లాడుతారు, సదాకాలం నిలవడానికి ఒక బలిని అర్పించేశాడు. ఆ విమోచన ప్రయత్నం చాలా గొప్పది. ఆయన తీసివేయడానికి ప్రవహిస్తారు లోకంలోకి వస్తారనే ఉద్దేశంతో ప్రవచనపూర్వకంగా పూర్వ కుమారుల యొక్క కీర్తన రాయబడ్డారు. ఆయన వచ్చిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అదే మాట అంటాడు, అనేకులకు విమోచన ప్రయత్నంగా తను తాను అర్పింపబడాడు. ఆ బలి పీఠం గురించి మనం మాట్లాడుతూ పిల్లలు, ఆ బలి ప్రవణ వేసినారైతే ఆ బలిపీఠం సిలువ యొక్క మరణానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారము క్రొత్త నిబంధనని రిప్లేస్ చేస్తున్నారు. క్రీస్తు వారు ప్రత్యక్ష గుడారాన్ని రిప్లేస్ చేస్తున్నారు. అనుమానం వెతికిన క్రీస్తే కనబడడానికి మరొక సాదృశ్యం పిల్లలు. ఆ బలి ప్రవణ వేసిన వారు ఆ బలిపీఠం సిలువ మరణానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి సమయం అవుతుంది కనుక పిల్లలు సమయం ముగించుకుందాం. వచ్చే వారు మిగతా ఉందా ఇప్పుడు మాట దేవుడి నుంచి ఆశ్రయించుకుంటాం. దయచేసి మనం అందరం లేచిన పడి ముగింపు ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. సోదరుల మధ్యలో ఉన్న కరోనా వచ్చి ముగింపు ప్రార్థన చేసుకోవచ్చు.